ఇక విదేశాల్లో ఇప్పటికే ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందనేది గనక చూసుకున్నట్టయితే గనక, ఈ వారం ఎంతో కొంత మంచి మార్పులు కలగడానికైతే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు మొదలెట్టాలి అంటే గనక, ఈ వారం అందుకు అనుగుణంగా ఉంటుందా లేదా? కొత్త వ్యాపారాలు చేస్తే లాభమా? నష్టమా? ఇలాంటి విషయాలు గనక పరిశీలించినట్టయితే, ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మనం వ్యాపారం పెట్టడానికి అనుకూలకంగా ఉండదు. మరికొద్ది నెలలు ఆగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది అంతరాయాలతోనూ, ఒక రకమైన ఒత్తిళ్లతోనూ పూర్తవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా మనం అటు ఉద్యోగాల్లో అవ్వచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, స్వతంత్ర వృత్తుల్లో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా, ఆ పురోభివృద్ధి అనేది కూడా నిలకడగా, నిదానంగా ముందుకెళ్ళటం అనేదైతే ఉంటుంది తప్ప, మరీ మనకి ఆశించినంత వేగంగా ఫలితం రాలేకపోవటం అనేదైతే కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్యము, సంతాన విషయాల్లో మేష రాశి వాళ్ళు కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా కనపరచవలసిన అవసరమైతే ఎక్కువగా ఉంటుంది.